హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పునుగులు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? వీడియో చూసే ముందు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. దానికి కావాల్సింది ఒక కప్ అయితే పెసరపప్పు అయితే నేను ఒక 5 అవర్స్ వరకు అయితే నానపెట్టుకున్నాను. ఇట్లా పట్టుకోగానే అది పప్పు అనేది మనకి కట్ కావాలి. ఇట్లా వీటిలో చెప్పినాక తర్వాత ఈ వాటర్ మొత్తం తీసివేసి ఒక మిక్సర్ బౌల్ తీసుకొని మొత్తం వాటర్ అన్నీ తీసేయాలండి. తీసివేసి మిక్సర్ బౌల్లో వేసుకోవాలి పప్పుని మొత్తం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాంటి వాటర్ అవసరం లేదండి, ఈ పప్పు అనేది చాలా మెత్తగా నానిపోయింది కాబట్టి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడు ఉప్పు, చిటికెడు వంట సోడా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, బాడీకి మంచిది కదా, అందుకోసం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోవాలండి. మీకు ఈ బౌల్ ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం తర్వాత ఇంకో వైపుకు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకైతే పెసరపప్పు పునుగులు అయితే రెడీ అవుతాయి ఫ్రెండ్స్. మరి దీనికి తోడు ఒక పల్లి అయిన టమాటా చట్నీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పెసరపప్పు పునుగులు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.